నమస్తే వెల్కమ్ టు కాలేజ్ టీవీ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం తెలంగాణలో కీలకమైనటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు మరియు ఆయన ఆఫీసులు దాదాపు 15 చోట్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ముమ్మరంగా సోదాలు చేస్తున్నట్టుగా మనకైతే సమాచారం వస్తూ ఉంది దాదాపుగా అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎమ్మెల్యేలు చాలామంది ఎమ్మెల్యేలకు ఇటు ఖమ్మంతో పాటు వివిధ రకాల ఎమ్మెల్యేలకు కూడా పెద్ద ఎత్తున పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫండింగ్ చేసినటువంటి దాఖలాలు అయితే ఉన్నట్టు మనకైతే సమాచారం వస్తుంది అదేవిధంగా రీసెంట్గా జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్లో కూడా ఎంపీ అభ్యర్థులు కూడా భారీగా ఫండింగ్ చేసినట్టుగా కొంత సమాచారం అయితే ఈడీ ఆఫీసర్ తెలుసుకున్నటువంటి దాంట్లో చాలా పెద్ద ఎత్తున ఆయన ఇండ్లు ఇటు ఖమ్మంలో ఉన్నటువంటి ఆయన ఇల్లు కావచ్చు ఇటు హైదరాబాద్ జూబ్లీస్లో ఉన్నటువంటి ఇల్లు కావచ్చు ఆయన ఆఫీసులు దాదాపు ఆయన బంధువులు అన్యాయులు ఎవరైతే ఉన్నారో 15 చోట్ల ఈడీ అధికారులు పక్కా సమాచారంతో ఆకస్మిక దాడులు చేసినట్టుగా మనకైతే చాలా కీలకమైనటువంటి సమాచారం అయితే వస్తూ ఉంది అయితే ఎందుకు ఆయన పైన దాడులు చేస్తూ ఉన్నటువంటి దాంట్లో చాలా కొంత సమాచారం మనం రాబట్టినటువంటి తరుణంలో ఆయనకు రీసెంట్గా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో కొన్ని వేల కోట్ల రూపాయల బిల్లులను క్లియర్ చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది అదేవిధంగా కొన్ని ప్రాజెక్టులు కూడా ఆయనకు రావడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి కూడా చాలా కీలకమైనటువంటి సమాచారం అయితే వచ్చినటువంటి నేపథ్యంలో కొన్ని నెలలుగా ఇటు ఈడీ అధికారులు కానీ ఐటీ అధికారులు కానీ ఆయన పైన చాలా పక్కాగా నిఘా వేసినట్టుగా తెలుస్తోంది ఆయన మూమెంట్స్ను కూడా ఎక్కడికక్కడ తెలుసుకున్నటువంటి ఈడీ అధికారులు సో ప్రస్తుతం ఆయనకు సంబంధించినటువంటి 15 చోట్ల చాలా పెద్ద ఎత్తున ఈడీ అధికారులు సోదాలు చేపట్టడం అయితే చాలా క్లియర్గా జరుగుతుంది ఆయనకు సంబంధించినటువంటి అలాగే రాఘవ కన్స్ట్రక్షన్స్ ఏదైతుందో అవి కాకుండా ఆయనకు సంబంధించిన వివిధ కంపెనీలకు సంబంధించిన లావాదేవీల విషయంలో కూడా పక్కాగా సోదాలు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో దేశవ్యాప్తంగా 2 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఒక జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు పూర్తి కావడం జరిగింది ప్రస్తుతం హర్యానా ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో ఇక్కడ హర్యానాలో కాంగ్రెస్ పార్టీ గెలవాలనేటువంటి కృతనిశ్చయంతో భారీగా ప్రచారం చేస్తున్నటువంటి దాంట్లో మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా హర్యానాలో ఉన్నటువంటి ఎన్నికల ఖర్చు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి భారీగా నిధుల సమీకరణ మన రాష్ట్రం నుంచే అందులో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నుంచే పోతా ఉంది అనేటువంటి ఒక పక్కా సమాచారంతో ఈడీ అధికారులు కొంతమేర ఆయనకు సంబంధించిన లావాదేవీల విషయంలో పెద్ద ఎత్తున సోదాలు చేస్తున్నట్టుగా రాజకీయ వర్గంలో బలమైనటువంటి చర్చ అయితే జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనకు అందినటువంటి సమాచారంతో మనమైతే హర్యానా ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారా అనేటువంటి అనుమానాలు అయితే బలంగా కలుగుతూ ఉన్నటువంటి విషయాన్ని ఈరోజు కాలేజ్ టీవీ అయితే చెప్తా ఉంది మొత్తానికైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా ఎమ్మెల్యేలకు నిధులు ఇచ్చినటువంటి విషయం చాలామందికి కూడా తెలుసు ఆ పొలిటికల్ వర్గాల్లో అదేవిధంగా ఎంపీ ఎన్నికల్లో కూడా భారీగా నిధులు ఇచ్చినట్టు దాంట్లో కూడా పొలిటికల్ వర్గాలు చాలా చర్చ అయితే జరుగుతూ ఉంది అయితే మొత్తంగా దేశవ్యాప్తంగా జరిగినటువంటి మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీగా ఫండింగ్ చేయడంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్ర పోషించారు ప్రస్తుతం జరుగుతున్నటువంటి హర్యానా ఎన్నికల నేపథ్యంలో కూడా ఎక్కువగా నిధులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నుంచి వెళ్ళేటువంటి అవకాశం ఉందనేటువంటి దాంట్లో ఆయన కట్టడి చేసే విధంగా మొత్తానికైతే ఈడీ రైట్స్ కొనసాగుతున్నట్టుగా మనకైతే కొంతమేర సమాచారం అయితే వస్తోంది మొత్తానికైతే ఈడీ అధికారులు మరి దాదాపు గంట క్రితమే ఆయనకు సంబంధించినటువంటి 15 స్థలాల్లో ఏవైతే 15 ప్లేసెస్లో పెద్ద ఎత్తున సోదాలు చేపడుతున్నాయో చాలా కీలకంగా తెలుస్తూ ఉంది మొదటికైతే ఈ యొక్క రైట్స్ దాదాపు సాయంత్రం వరకు కూడా కొనసాగేటువంటి అవకాశంగా ఉన్నట్టు మనకైతే చాలా స్పష్టంగా తెలుస్తోంది మొత్తానికైతే ఈడీ రైట్స్ నేపథ్యంలో రాష్ట్రంలో మరొకసారి కలకలం అయితే రేపుతున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది ఈడీ రైట్స్ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది ఆ చర్చనే హర్యానా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది సో సాయంత్రం అయితే కానీ మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంబంధించినటువంటి దాదాపు కొన్ని కంపెనీలు ఎత్తున్నాయో ఆ కంపెనీ లావాదేవీలకు సంబంధించినటువంటి అవకతవకల విషయంలో కావచ్చు లేకపోతే భారీగా జరుగుతున్నటువంటి ట్రాన్సాక్షన్ విషయంలో కావచ్చు కొంతమేర క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నట్టు మనకైతే స్పష్టంగా తెలుస్తూ ఉంది చూద్దాం సాయంత్రం వరకు వేచి చూస్తే చాలా క్లియర్ కట్ పరిస్థితి ఏంటో తెలిసేటువంటి అవకాశం అయితే ఉంది ఇది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన ఈడీ రైట్స్ నేపథ్యంలో బిగ్ అప్డేట్ చూస్తుండండి కాలేజ్ టీవీ థ్యాంక్ యూ వెరీ మచ్